నమస్తే నమస్తే మహాశక్తి పాణే, నమస్తే నమస్తే లసద్వజ్ర పాణే, నమస్తే నమస్తే కఠిన్యస్త పాణే, నమస్తే నమస్తే సదాభీష్ట పాణే. ఓం సాం శరవణ భవ. జ్యోతిష శాస్త్రరీత్యా నాగదోషాలు, సర్పదోషాలు, కాలసర్పదోషాలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కలియుగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయటం ద్వారా ఓం సాం శరవణ భవ అనే మంత్రజపం చేస్తూ ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షంతలతో సుబ్రహ్మణ్యుణ్ణి పూజించటం ద్వారా, ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రాలకు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవటం ద్వారా స్వామి అనుగ్రహానికి పాత్రులై అన్ని రకాలైనటువంటి దోషాల నుంచి సులభంగా బయటపడి ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్వామివారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోలేని వాళ్ళు ఎవరైనా సరే ఆ క్షేత్ర వైభవాన్ని శ్రవణం చేయటం ద్వారా, ఆ క్షేత్ర మహిమను తెలుసుకోవటం ద్వారా, స్వామి మహిమలను శ్రవణం చేస్తూ స్వామి నామాన్ని జపం చేసుకోవటం ద్వారా కూడా అన్ని సమస్యలను తొలగింపజేసుకొని స్వామి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. తమిళనాడులో స్వామివారికి సంబంధించిన 6 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ 6 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో పళని క్షేత్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ పళని క్షేత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, దక్షిణ భారతదేశంలో లేదా ఉత్తర భారతదేశంలో ఏ ఆలయానికి లేనటువంటి విశేషమైనటువంటి ప్రత్యేకత పళని క్షేత్రంలో ఉన్నటువంటి మూల విరాట్కు ఉంది. పళని క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూల విరాట్ విగ్రహాన్ని నవపాషాణం అనే పేరు కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి లోహంతో బొహరుడు అనే పేరు కలిగినటువంటి సిద్ధుడు స్వామి రూపును తయారు చేశాడు. ఈ మూల విరాట్ విగ్రహానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ నవపాషాణం అనే పేరు కలిగినటువంటి లోహము 9 రకాలైనటువంటి ఔషధీయుక్తమైనటువంటి గుణములు, 4448 అరుదైనటువంటి వనమూలికలతో తయారు చేయబడినటువంటి మూల విరాట్ విగ్రహం. అందుకే పళని క్షేత్రంలో నవపాషాణం అనే లోహంతో తయారు చేయబడిన ఈ స్వామివారి విగ్రహానికి అభిషేకం నిర్వహించిన తర్వాత ఆ అభిషేక తీర్థాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు వైద్య శాస్త్రానికి అంతు చిక్కనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటి తీవ్రత నుంచి కూడా చాలా వరకు సులభంగా బయటపడవచ్చు. ఇది యథార్థ సత్యం, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అంతటి విశిష్టత నవపాషాణం అనే పేరు కలిగిన అరుదైన ప్రత్యేకమైనటువంటి లోహంతో తయారు చేయబడిన పళని మూల విరాట్ విగ్రహానికి ఉంది. అందుకే మీరు పళని క్షేత్రానికి వెళ్ళి అక్కడ పళని క్షేత్రంలో స్వామివారి విగ్రహానికి ధూపదీపాలు నిర్వహించటం వల్ల ఆ స్వామివారి విగ్రహం నుండి వచ్చేటటువంటి ఔషధీయుక్తమైనటువంటి వాయువులను పీల్చండి. స్వామివారికి అభిషేకం చేసినటువంటి ఆ అభిషేక జలాన్ని స్వీకరించండి. అనారోగ్య సమస్యలన్నీ కూడా పటాపంచలు చేసుకొని ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోండి. అంతటి విశిష్టత పళని క్షేత్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉంది. అలాగే ఈ పళని క్షేత్రంలో స్వామివారి వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ పళని కొండ మీద పళని ఆండవార్ మందిరము అనే పేరు కలిగినటువంటి మందిరం ఉంది. ఈ పళని ఆండవార్ మందిరం గోపురము బంగారపు పూత పూసినటువంటి విమానాన్ని కలిగి ఉండి అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడ పళని క్షేత్రంలో స్వామివారు మెడలో రుద్రాక్షమాలను కలిగి ఉంటారు. మెడలో రుద్రాక్షమాలను కలిగి సాధు రూపంలో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. హిందువులే కాదు, ముస్లింలు సైతం పళని క్షేత్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తారు. ముస్లింలు ఆయన్ని పళని బాబా, పళని బాబా అనే పేరుతో కీర్తిస్తారు. అంటే ఏ మతం వారైనా సరే ఇక్కడ సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తున్నారంటే స్వామికి ఉన్నటువంటి మహిమను ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. అయితే ముస్లింలు మాత్రం గర్భగుడిలోకి రారు. గర్భగుడిలోకి రాకుండా బయట అరుగుల మీద కూర్చొని పళని బాబా, పళని బాబా అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రార్థన చేస్తారు. అది పళని క్షేత్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విశిష్టత. అలాగే
ఇక్కడ పళని క్షేత్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కదంబ పువ్వులంటే ఎంతో ప్రీతిపాత్రం. పళని క్షేత్రాన్ని మీరు దర్శించినట్లయితే పళని క్షేత్రంలో స్వామివారికి కదంబ పువ్వులు సమర్పించండి. అలా సమర్పిస్తే స్వామి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే పళని క్షేత్రంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అభిషేక ప్రియుడు. ఆయనకు అభిషేకం అంటే ఎంతో ప్రీతిపాత్రం. కోట్లాది అభిషేకాలు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. కోట్లాది అభిషేకాలు జరిగినా సరే అరగని తరగని మహిమాన్వితమైనటువంటి విగ్రహం పళనిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహం. ఒక రాగి గిన్నె లేదా ఇత్తడి గిన్నెకు ఒక చిన్న రంధ్రం చేసి ఆ గిన్నెను స్వామి విగ్రహం పైన వేలాడదీస్తారు. ఆ గిన్నెలో పంచామృతాలు పోస్తూ స్వామివారికి అభిషేకం చేస్తూ రుద్రాన్ని బిగ్గరగా పఠిస్తారు. ఈ క్షేత్రంలో పెద్దగా రుద్రం చదువుతూ స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. అలా పెద్దగా రుద్రం చదువుతూ ఈ క్షేత్రంలో స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు ఎవరైనా సరే స్వామివారిని దర్శించుకున్నట్లయితే, ఆ రుద్రాన్ని శ్రవణం చేసినట్లయితే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఆ అనారోగ్య సమస్యల తీవ్రతను సులభంగా తగ్గింపజేసుకొని ఆరోగ్యపరంగా విశేషమైన ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే స్వామివారు సుబ్రహ్మణ్యుడికి ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో కూడా మనకు శాస్త్రాలలో వివరించడం జరిగింది. స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే రుణబాధలు ఎక్కువగా ఉంటే ఆ రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యుడి విగ్రహానికి బియ్యపు పిండితో అభిషేకం చేయాలి. సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకోవాలంటే కుంకుమ పువ్వు కొద్దిగా నీళ్ళలో వేసి ఆ నీటితో సుబ్రహ్మణ్యుడి విగ్రహానికి అభిషేకం చేయాలి. కుంకుమ పువ్వుతో స్వామికి అభిషేకం నిర్వహిస్తే అందమైన రూపం కలుగుతుంది. అలాగే చేపట్టిన పనులన్నింటిలో విజయం సిద్ధించాలంటే పంచామృతాలతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం నిర్వహించాలి. మోక్షం కావాలంటే, మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే మాత్రం స్వామివారికి ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి. ఎవరైతే సుబ్రహ్మణ్యుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తారో వాళ్ళు మోక్ష మార్గంలో తొందరగా అడుగులు వేయవచ్చు. అపమృత్యు దోష తీవ్రతను తగ్గింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవాలంటే సుబ్రహ్మణ్యుడికి ఆవు పాలతో అభిషేకం చేయాలి. ఆవు పాలతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కలగక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, సంతాన భాగ్యం లేని వాళ్ళు ప్రతిరోజు సుబ్రహ్మణ్యుడి విగ్రహానికి పెరుగుతో అభిషేకం చేయండి. సుబ్రహ్మణ్యుడికి పెరుగుతో అభిషేకం చేసినట్లయితే సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మీకు మేధస్సు పెరగాలంటే, సంగీత పరిజ్ఞానం కావాలంటే, సంగీత రంగంలో విశేషంగా రాణించాలంటే తేనెతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయాలి. తేనెతో ప్రతిరోజు అభిషేకం చేస్తే సంగీత రంగంలో ఉన్నవాళ్ళు, గాయనీ గాయకులు ఎవరైనా సరే అమోఘంగా విజయాలను సాధిస్తారు. గాయనీ గాయకులు సంగీత రంగంలో విశేషంగా రాణించాలనుకుంటే సుబ్రహ్మణ్యుడికి తేనెతో అభిషేకం నిర్వహించాలి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు చెరకు రసంతో స్వామికి అభిషేకం చేసినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అంతు తెలియని కారణాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు పంటలు బాగా పండాలంటే, పంట కాలానికి చేతికి రావాలంటే అరటి పండ్ల గుజ్జుతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం నిర్వహించండి. ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు సిద్ధింపజేసుకోవాలంటే, రాజకీయ రంగంలో రాణించాలంటే నారింజ పండ్ల రసంతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకాన్ని నిర్వహించాలి. జాతక చక్రంలో అపమృత్యు దోషం ఉన్నవాళ్ళు నిమ్మ పండ్ల రసంతో అభిషేకం చేయండి. అపమృత్యు దోషాలు, ఆకస్మిక వాహన ప్రమాదాలు ఇలాంటివి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నిమ్మ పండ్ల రసంతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం నిర్వహించినట్లయితే అపమృత్యు దోషం తొలగిపోతుంది. వాహన ప్రమాదాల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే మీరు పనిచేసే చోట అధికార ప్రాప్తి లభించాలంటే, ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్ లభించాలి, ఉద్యోగంలో త్వరగా పైకి ఎదగాలనుకునే వాళ్ళు ఎవరైనా ఒక్కసారి సుబ్రహ్మణ్యుడికి అన్నంతో అభిషేకం నిర్వహించండి. అన్నాభిషేకం సుబ్రహ్మణ్యుడికి చేస్తే అద్భుతమైనటువంటి అధికార ప్రాప్తి కలుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, రాజకీయంలో మీకు అధికార పదవులు కావాలంటే, అలాగే ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటి రంగాల్లో విశేషంగా రాణించాలంటే, సివిల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు అద్భుతమైన పదోన్నతులు సిద్ధింపజేసుకోవాలంటే సుబ్రహ్మణ్యుడికి అన్నాభిషేకం నిర్వహించాలి. ఒక్కసారి అన్నంతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం నిర్వహిస్తే అద్భుతమైనటువంటి అధికార ప్రాప్తి కలుగుతుంది.
అలాగే మీరు కోరుకున్న సౌఖ్యాలన్నీ మీకు లభించాలంటే లేత కొబ్బరి బోండాన్ని తీసుకొని ఆ లేత కొబ్బరి బోండా నీళ్లతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం నిర్వహించాలి. సంపదలు లభించాలంటే గంధం కలిపిన నీటితో సుబ్రహ్మణ్యుడికి అభిషేకాన్ని నిర్వహించాలి. అలాగే మీకు ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని భయం, ఎవరో ఏదో కీడు చేస్తారనేటటువంటి అనుమానం మీ మనసులో ఉన్నాయి అనుకోండి, ఆ ఏదో తెలియని భయము, ఏదో తెలియని ఆందోళన, వీటన్నిటి నుంచి బయటపడాలంటే కొద్దిగా నీళ్లలో సెంటు వేయండి. సెంటు కలిపినటువంటి నీటితో సుబ్రహ్మణ్యుడి విగ్రహానికి అభిషేకం చేయండి. అలా చేస్తే అన్ని రకాలైన భయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కరువు కాటకాలు ఎక్కువగా వస్తున్న సమయంలో దేశం సౌఖ్యంగా ఉండాలంటే పరవాన్నం వండి ఆ పరవాన్నం స్వామివారి విగ్రహానికి సమర్పించి పరమాణంతోనే స్వామికి అభిషేకం చేయాలి. ఇలా చేస్తే దేశం సౌభాగ్యం పెరుగుతుంది, కరువు కాటకాల నుంచి తొందరగా బయటపడవచ్చు. అంతటి విశిష్టత సుబ్రహ్మణ్యుడికి చేసే అభిషేకాల్లో దాగి ఉంది. అందుకే పళని క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడు అభిషేక ప్రియుడు. ఆయనకు అభిషేకం చేస్తే ఈ పళని క్షేత్రంలో స్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అందుకే స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ అభిషేక జలంతో ఆరోగ్యపరంగా బొల్లి, ఆస్త్మా ఇటువంటి వ్యాధులు కూడా నివారించబడతాయి. ఇక్కడ ఈ పళని క్షేత్రంలో నవపాషాణం అనే ప్రత్యేకమైన లోహంతో స్వామి విగ్రహం తయారు చేయబడింది కాబట్టి ఆ నవపాషాణం అనే లోహంతో తయారు చేయబడిన స్వామి విగ్రహానికి చేసిన అభిషేక జలాన్ని తీర్థంగా తీసుకున్నా, ఆ పంచామృతం తీర్థం తీసుకున్న బొల్లి, ఆస్త్మా ఇటువంటి సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. అలాగే స్వామికి పూజలు నిర్వహించేటప్పుడు ధూపదీపాల సందర్భంగా అక్కడ ఒక రకమైనటువంటి ఉష్ణం వెలువడుతుంది. పళని క్షేత్రంలో స్వామి విగ్రహం నుంచి ఒక రకమైన ఉష్ణం బయటకు వస్తుంది. దానివల్ల ఒక రకమైనటువంటి మూలికా పదార్థం విడుదలయ్యి దాని నుంచి అన్ని రకాలైనటువంటి విషవాయువులను తొలగింపజేసి ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. అందుకే మీరు పళని క్షేత్రానికి వెళ్ళినప్పుడు పళనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహానికి ధూపదీపాల పూజ జరుగుతున్నప్పుడు అక్కడే ఉండండి. అలా ఉండటం వల్ల ఆ విగ్రహం నుండి వచ్చినటువంటి వాయువులు పీల్చి ఆరోగ్యపరంగా కూడా విశేషమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్య ప్రాప్తికి కూడా పళనిలో సుబ్రహ్మణ్య దర్శనం అనేది ఎంతగానో సహకరిస్తుంది.